పందిట్లో పెళ్ళవుతోంది. రచన రంగనాయకమ్మ గారు. రెండో భాగం. పొరపాటున రెండో పాటలో మోహిత కథ వచ్చేసింది. శ్రోతలందరూ దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. పందిట్లో పెళ్ళవుతుంది రెండో భాగం. మరి చూడండి. తెల్లబోయినట్టు చూశాడు మామయ్య. కంగారు పడింది తల్లి. ఏంటి రాజు? ఏంట్రా ఏమంటున్నావు? మామయ్య నీ పెళ్లి సంగతిరా అడుగుతోంది. రేవతికి నీకు పెళ్లి చేస్తాను అంటున్నాడ్రా. మరేం కాదు. నాకేం మతిపోలేదమ్మా. తీక్షణంగా చూశాడు రాజు. నేను చెప్తున్నది నా పెళ్లి మాటే. నేను రేవతిని చేసుకోను తెలిసిందా? కిన్నురాలైపోయింది తల్లి. అన్నగారు మొహంలోకి చూడలేకపోయింది. అసలు జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది. మామయ్య అనునయంగా అన్నాడు. రాజు, చిన్నతనం నుంచి అనుకున్న మాట. లేదు మామయ్య, నేనెప్పుడు అనుకోలేదు. రేవతిగాని అనుకుంటే నేనేం చేయను? అనుభవించమని చెప్పు. రాజు, మామయ్య లేచి నుంచున్నాడు. అలాగే లేరా, నీకింత ఇష్టమని వింటే రేవతికి మాత్రం నేనెందుకు కోరుకుంటుంది? త్రుళ్ళి పడ్డట్టు చూశాడు రాజు. విసురుగా అడుగులేసుకుంటూ వెనక్కి తిరిగాడు. కాంతమ్మ పిచ్చి చూపులు చూస్తూ లేచింది. అన్నయ్య, వాడికి ఏమిటో అయింది. వాడి మనసేం బాలేదు. 2 రోజులాగు, నా మాట విను, తప్పకుండా ఒప్పుకుంటాడు. అమ్మా, గది గుమ్మంలో నిలబడి అరిచాడు రాజు. 2 రోజులు కాదు, 2 సంవత్సరాలైనా నా నిర్ణయం మారదు. మామయ్యకు చెప్పు, రేవతికి చెప్పమను. తనకెంత ఇష్టమున్నా నేను పెళ్లి చేసుకోనని చెప్పమను. తడబడుతూ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాంతమ్మ ఇల్లు దాటి వెళ్ళిపోతున్న అన్నగారికేసి చూసి బావురుమంది. గుండెలు దడదడా కొట్టుకుంటుంటే కూలబడిపోయింది. రాజు కదలలేదు. శిలలాగా కూర్చున్నాడు ఎంతోసేపు. రాజు, పిరికి కంఠంతో పిలిచింది తల్లి. ఏంటి నాయనా, నీకు ఒంట్లో బాగాలేదా? మాట్లాడలేదు రాజు. నువ్వెందుకు ఇలా చేసావో నాకు భయంగా ఉందిరా. నువ్వంటే రేవతికి ఎంత ప్రాణమో నీకు తెలీదు. దానికింత అన్యాయం చేస్తావా? ఇప్పటికిప్పుడు నీ మనసు ఎందుకు ఇలా మారిపోయింది నాయనా? మీ ఇద్దరిని కన్నుల పండగగా చూసుకోవాలని మురిసిపోతున్నాను. నా మురిపం అంతా ఏం గాను? రాజు చిరాగ్గా జుట్టులోకి వేళ్ళు గుచ్చుకున్నాడు. నా మాట అలా ఉంచు. రేవతి నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. దాని ఆశలన్నీ నాశనం చేస్తావా చెప్పు? పాపం రేవతి, పిచ్చి పిల్ల. వీల్లేదు. రాజు మనసు శాసించింది. గుప్పెళ్ళు బిగబట్టాడు. రేవతి ఆశలు తీరడానికి వీల్లేదు. రేవతి కోరికలు తీరనివ్వను. ఎర్రటి గుడ్లతో కర్కశంగా కనిపిస్తున్న రాజమోహన్ చూస్తే భయం వేసింది తల్లికి. రాజు తీక్షణంగా చూశాడు తల్లికేసి. రేవతికి తనంటే ఇష్టమా? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుందా? అవన్నీ తనే తీర్చాలంటోందా అమ్మ? తన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు? తన ఇష్టమేమిటో ఎవరు గ్రహించారు? మాలతి అంటే ఎంత ఇష్టం తనకి, ఎంత ప్రాణం తనకి. మాలతి తనకు దూరం అవుతూ ఉంటే ఏం చేసింది అమ్మ? మాలతి మీద తనకున్న కోరిక ఎందుకు పట్టించుకోలేదమ్మ? తన కోరిక తీరలేదు, రేవతి కోరిక ఎందుకు తీర్చాలి? తనని మాలతే లక్ష్య పెట్టలేదు. తను రేవతిని ఎందుకు లక్ష్య పెట్టాలి? ఎవరి ఆశలు ఎవరు తీర్చగలరు? మాలతి రాజు మనసు అర్థం చేసుకుందో లేదో, అర్థం చేసుకునే నిర్లక్ష్యం చేసిందో నిజంగా రాజుకు తెలియదు. అసలు మాలతి పెళ్ళి అంత తొందరగా అయిపోయిందని కూడా ఎవరు అనుకోలేదు. పట్నంలో కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలోనే వరుసగా 5 రోజులు సెలవులు వస్తే ఇంటికి వచ్చాడు రాజు. రాజు రాక కోసమే ఎదురు చూస్తూ సంబరపడింది వాళ్ళమ్మ. నీకు కార్డు ముక్క రాసి పడేద్దామంటే రోజులేవి? నాకు మొన్న సాయంత్రమే వచ్చింది కబురు. నీకు తెల్ల బట్టలు అవి ఉన్నాయా? అన్నీ మాపుకొని వచ్చావా అంది. అసలు సంగతి ఏమిటో అర్థం కాలేదు రాజుకి. ఎక్కడికమ్మా వెళ్ళేది అన్నాడు. మాలతికి పెళ్లి కుదిరిందిరా. రేపు రాత్రికే ముహూర్తం. మనం ఇవాళ్లే వెళ్ళకపోతే బాగుండదు. మాలతికి పెళ్ళా? అప్రయత్నంగా అన్నాడు రాజు. రాజుకి నమ్మబుద్ధి కాలేదు. విచిత్రంగా చూశాడు తల్లికేసి. ఇంత తొందరగా మాలతికి పెళ్ళేంటి? వాళ్ళ బామ్మ ఏడాది నుంచి మంచం మీదే ఉంటోంది. నీకు తెలుసు కదా, ఈ మధ్య బొత్తిగా సుస్థి చేసిందట. తన కళ్ళతో మనవరాలు పెళ్లి చూస్తానని గోల పెట్టిందట. తగ్గట్టే కాస్త మంచి సంబంధం కూడా దొరికింది. కుర్రాడు బిఏ పాస్ అయ్యాట.
ఆస్తి అవి మంచివే, అందగాడు కూడాను. పిల్ల ఎలాగో ఈడేరి ఇంట ఉంది. ఓ ఏడాది నుంచి ఇంకా అడ్డేముంది, అన్నీ కలిసొచ్చాయి, పెళ్లి చేసేస్తున్నారు. అన్నీ విన్నాడు రాజు. అర్థమైంది ఒకటే, మాలతి పెళ్లి కుదిరిపోయింది. మాలతి అంటే తనకెంతో ఇష్టమని ఎలా చెప్తాడు? ఎవరితో చెప్తాడు? 4th ఫామ్లో చేరిన రాజు 3 ఏళ్ల పాటు మేనత్త గారి ఇంట్లో ఉండి హై స్కూల్లో చదువుకున్నాడు. మేనత్త కూతురు మాలతిని చూస్తుంటే రాజుకి ఎంతో సిగ్గుముంచుకొచ్చింది. మొట్టమొదటిసారి రేవతిలో లేనిదేమిటో, మాలతిలో ఉన్నదేమిటో అప్పటికి తెలియదు రాజుకి. అయినా మాలతి రాజుకి ఇష్టం. మాలతి నవ్వితే బాగుంటుంది, నడిస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడకపోయినా బాగుంటుంది. మాలతి రేవతి కన్నా ఎంతో బాగుంటుంది రాజుకి. మాలతి పెళ్ళి కుదిరిపోయింది. దిగులు పడ్డాడు రాజు. అప్పుడు రాజుకి 17వ సంవత్సరం, మాలతికి 15 ఉండొచ్చు. ఆడపిల్ల కాబట్టి పెళ్ళవుతోంది. తనకెందుకు పెళ్లి చేస్తారు? చెయ్యమని అడిగితే ఏం బాగుంటుంది? ఒరేయ్, నువ్వు అలా మూతి ముడుచుకొని కూర్చుంటే కాదు, పెట్టె సర్దుతున్నాను, నీ బట్టలేవో అలా తీసుకురా అంది తల్లి. రాజుకి ఏమంత సంతోషంగా లేదు. అయినా బట్టలు తెచ్చాడు. కాంతమ్మ పెట్టెలో సర్దింది. తల్లితో పాటు బండిలో వెళ్ళాడు. పెళ్లి కూతురు కొత్త బట్టలు అవి కట్టుకొని నగలు పెట్టుకొని గలగలా మాట్లాడేసి తిరుగుతున్న మాలతిని చూస్తుంటే రాజుకు సిగ్గేసింది. నువ్వు రావనుకున్నాను బావా, అత్తయ్య నీకు ఉత్తరం రాసిందా? మంచివాడివి, చక్కగా వచ్చావు అంది నవ్వుతూ. ఏం మాట్లాడలేదు రాజు. రాత్రి ముహూర్తం వేళ పెళ్ళంతా చూశాడు రాజు. మాలతి నవ్వుతూనే కూర్చుంది. మంగళసూత్రాలు కట్టించుకుంది, తలంబ్రాలు పోయించుకుంది. తను గబగబా పోసింది. అతని వెనకాల అగ్నిహోత్రం చుట్టూ తిరిగింది. చిన్న కారులో ఎక్కి అతని పక్కన కూర్చుని విడిదింటికి వెళ్ళిపోయింది. పందిట్లో ఎక్కడ వాళ్ళక్కడ లేచిపోయారు. అంతా ఖాళీ ఖాళీగా అయిపోయింది. స్తంభాన్ని ఆనుకుని అలాగే నుంచున్నాడు రాజు. పెళ్లి పీటల మీద ఒలికిన తలంబ్రాలతో ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ఆ పెళ్ళి అరుగుకేసి చూస్తుంటే తన కోరిక ఏమిటో తనకు తెలిసింది రాజుకి. మాలతిని తనే చేసుకోవాల్సింది. నిజంగా తనే పెళ్లి చేసుకోవాల్సింది. ఇంట్లోకైనా వెళ్లకుండా అప్పటికప్పుడే బయలుదేరి 7-8 మైళ్ళు నడిచి తెల్లారేసరికి ఇంటికి వచ్చేశాడు. ఇంటి తాళాలు తల్లి దగ్గరే ఉన్నాయి. మామయ్య గారింటికి వెళ్ళాడు. మాలతి అక్కయ్య పెళ్ళికి వెళ్ళలేదా బావా? అప్పుడే ఎలా వచ్చేసావు అంది రేవతి. అదేం, నా పెళ్ళా, నేను ఉండడానికి అన్నాడు రాజు కసిగా. కాంతమ్మ కంగారుపడి సాయంత్రానికే ఇంటికి వచ్చేసింది. రాజుని చెడామడా చివాట్లు వేసింది. వచ్చేవాడివి నాతో ఒక్క ముక్కైనా చెప్పి రాకూడదు అంది. నీ గురించి భయపడి వచ్చేసాను కానీ రాత్రికే మాలతికి శోభనం. అత్తయ్య మరీ మరీ ఉండమని గొడవ చేసింది. నాకు ఉండాలనే ఉంది. నీ కబురు వినకుండా లేచిపోయాడు రాజు. తర్వాత గడిచిన 5-6 ఏళ్లలోనూ మాలతిని గురించి వింటూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మాలతి అత్తారింటికి వెళ్ళిందని ఓసారి, వాళ్ళ ఆయనే పండక్కి తీసుకొచ్చారని ఓసారి, వాళ్ళిద్దరూ మద్రాసు ఎక్కడికో వెళ్ళి వచ్చారని మరోసారి, మాలతి కడుపుతో ఉందని ఈసారి, మగ పిల్లవాడిని కందని ఓసారి. మాలతి 3 పిల్లల తల్లి అయింది. రాజు మాలతిని ఎప్పుడూ మర్చిపోలేదు, మర్చిపోవడానికి కూడా ప్రయత్నించలేదు. కావాలని ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకొని బాధపడ్డాడు. తన ఇష్టాన్ని ఊహామాత్రంగానైనా అర్థం చేసుకొని మాలతి మీద విపరీతంగా ద్వేషం కూడా ఉంది రాజుకి. పెళ్ళయ్యాక మాలతిని చూడలేదు. చూసే అవకాశం వచ్చినా తప్పించుకున్నాడు. ఓ సంక్రాంతి పండక్కి మాలతిని తీసుకొచ్చి పసుపు కుంకాలు పెట్టి పంపించాలనుకున్నానని తల్లి రాసిన ఉత్తరం చదువుకున్న రాజు ఆ సెలవుల్లో ఇంటికే రాలేదు. మాలతి వచ్చి వెళ్ళిందని మాత్రం తెలుసుకున్నాడు. రేవతి రాజుకి దగ్గరవుతున్న కొద్దీ రాజు మాలతికేసి చేరువయ్యాడు. మాలతి స్మృతిని అధికం చేసుకున్నాడు. ఏం ప్రయోజనం? తన వేదన ఏమిటో మాలతికి తెలుసా? అమ్మకు తెలుసా? రేవతికి తెలుసా? ఎవరు తనను అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు? ఎవరు తన కోరిక తీరలేదని బాధపడ్డారు? రాజు దృఢంగా తల తాటించాడు. ఎందుకీ పెరిగితనం? పశ్చాత్తాపంతో మగ్గిపోవలసిన అవసరం తనకేం లేదు. రేవతి కోరిక తీర్చి ఆవిడ ఆశలన్నీ సఫలం చేసే బాధ్యత తనకెంత మాత్రం లేదు. అవును,
తర్వాత వారం 10 రోజుల్లో రేవతికి పెళ్లి సంబంధం కుదిరింది. రాజు విన్నాడు, ఊరుకున్నాడు. అమ్మ, రేవతి మన ఇంటికి ఎప్పుడైనా వస్తుందా అని అడగాలనుకున్నాడు. ఓసారి నోరు పెకలక ఊరుకున్నాడు. రేవతి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టాడు. అది కూడా విన్నాడు రాజు. పొయ్యి ముందు కూర్చున్న వాళ్ళమ్మ అస్తమాను కళ్ళు తుడుచుకోవడం చూశాడు. ఓ నిమిషం గడప దగ్గర నిలబడ్డాడు. తల్లిని పలకరించలేదు. కొన్నాళ్ల నుంచి ఆవిడ కొడుకుతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఉద్యోగానికి సెలవెందుకు పెట్టావన్న సంగతి కూడా అడగలేదు. పని పాటు లేకుండా ఇంటి దగ్గరే ఎందుకు ఉంటున్నాడో పట్టించుకోలేదు. అమ్మ అంత ముభావంగా ఉంటుంటే రాజుకి చాలా కష్టమేసింది. తనేం చెయ్యాలి? అమ్మ కోపం ఎలా పోతుంది? రేవతిని పెళ్లి చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? రేవతికి మాత్రం తనంటే ఏమిష్టం? ఇష్టం ఉంటే ఒక్కసారి కూడా తననెందుకు అడగలేదు? ఇంత తొందరగా వేరే పెళ్ళి ఎలా చేసుకుంటోంది? అమ్మ పిచ్చి కాకపోతే రేవతి తప్ప ఇంకెవరూ లేరా? పొయ్యి దగ్గర కూర్చుని తల్లి ఏడుస్తోందని తెలిసినా లోపలికి వెళ్ళిపోయాడు రాజు. రేవతి పెళ్ళి ఒక్కరోజు ఉంది. రాత్రి గడిచి తెల్లారితే రేవతి పెళ్లి రోజే. ఆ సాయంత్రం ఎట్టు వెళ్ళబుద్ధి కాలేదు రాజుకి. ఫ్లాస్క్లో వేడివేడిగా ఉన్న టీ వంచుకొని తాగి కిటికీకి దగ్గరగా కూర్చున్నాడు. సావిట్లో మాటలు, మధ్య మధ్య కమ్మటి నవ్వు. అది చాలా పరిచితమైందే రాజుకి. చటుక్కున కుర్చీలోంచి లేచి గుమ్మం దగ్గరికి నడిచాడు. మూసి ఉన్న తలుపు మీద చేతులు వేసి విన్నాడు చాలాసేపు. మాలతి, నిజంగా మాలతే. రాజు హృదయం అతిగా కొట్టుకుంది. రేవతి పెళ్ళికి వచ్చింది ఆ మాలతే వచ్చింది గదిలోకి. గిర్రున వెనక్కి తిరిగి నుంచున్నాడు రాజు. ఏం చేస్తున్నావు బావా? గదిలో కూర్చుని. ఆ చనువు 7-8 ఏళ్ల నాటిది. ఆ మాటలు పెరిగి పెద్దదైన మాలతివి. అబ్బో, పెద్దవాడివయ్యావే. నిన్ను చూసి ఎన్నేళ్లైందో. నా పెళ్ళికి అనుకుంటాను. మళ్ళా కలుసుకోనే లేదుగా. మాలతి ఎదురుగా వచ్చి నిలబడింది. లేత గులాబీ రంగు ఫుల్వాయిల్ చీర కట్టుకుంది. మోచేతుల వరకు మెరుస్తున్న జరీ అంచులతో తెలుపు జాకెట్ వేసుకుంది. బారుగా వదులుగా వేలాడుతున్న వాలు జడలో ముద్దమందార పువ్వు పెట్టుకుంది. ఆ చెంపల్లో పెదవుల్లో బొత్తిగా పసితనం లేదు. అదో మాదిరిగా హుందాగా కనిపించింది. మాలతి చిన్నది కాదు. మళ్ళీ చూడ్డానికే జంకు కలిగింది రాజుకి. ఏం బావా, ఇంతకాలానికి కనబడితే నోరే విప్పవేమిటి? షోకా ఏమిటి? మాలతి చొరవ ఎప్పట్లాగే ఉంది. రాజు మాలతి కళ్ళలోకి సూటిగా చూశాడు. చూపు మరల్చుకోలేదు, నోరు విప్పలేదు. మాలతి కూడా ఒక క్షణం చూసింది. ఏంటి బావా ఇలా చేశావు? నోరు పెగల్చుకున్నాడు రాజు. ఎలా చేశాను? ఎలా చేయడం ఏంటి? రేవతికి వేరే సంబంధం దేనికి? తనంటే నీకు ఇష్టం లేదు. నీకు మాత్రం వేరే సంబంధం దేనికి? నేనంటే నీకు ఇష్టం లేదు. సూటిగా చూస్తూ అన్నాడు. పక్కున నవ్వింది మాలతి. ఏమిటా హాస్యం? భలేవాడివే. నుదురు చిట్లించుకున్నాడు రాజు. రేవతికి నువ్వంటే చాలా ఇష్టం కదూ. పోనీ ఆ సంగతైనా నీకు తెలుసా? ఎందుకు తెలియాలి? నువ్వంటే నాకెంత ఇష్టమో నువ్వు తెలుసుకున్నావా? కాస్త ఆశ్చర్యంగా చూసింది మాలతి. బావ మాట్లాడుతున్నది బొత్తిగా హాస్యం కాదనిపించింది. ఏంటి బావా చిత్రంగా మాట్లాడుతున్నావు? నీకు చిత్రంగానే ఉంటుంది మాలతి. బావ కంఠం ఎందుకంత భారంగా పలుకుతోందో అర్థం కాలేదు మాలతికి. నువ్వంటే నాకు ఇష్టమన్న సంగతి ఎప్పుడైనా గ్రహించావా? విస్మయంగా చూసింది మాలతి. నవ్వుతూ అంది. నేనంటే నీకు చాలా ఇష్టమా బావా? అయితే నన్ను నువ్వే పెళ్లి చేసుకోలేకపోయావా? వెటకారం చేస్తున్నావా? మళ్ళా నవ్వింది మాలతి. వెటకారం దేనికి? ఎదురు మేనరికం చెయ్యనని మన చిన్నతనంలో మా అమ్మ అనుకుందట. అదీగాక నువ్వు నాకన్నా 2 ఏళ్లే కాబోలు పెద్దవాడివి. నా పెళ్ళికి నువ్వు ఎంత చిన్నవాడివిగా ఉన్నావో తెలుసా? బొత్తిగా మీ అమ్మ కొంగు పట్టుకొని తిరిగే కుర్రాడిలాగా ఉన్నావు. స్తంభానికి ఆనుకొని నించుని పెళ్ళంతా చూసావు కదూ. నీకు అలా పెళ్లి చేసుకుంటుంటే ఏడుపు రాలేదు? నిజంగా నువ్వు ఇప్పుడు కూడా పసివాడిలాగే మాట్లాడుతున్నావు. కళ్ళతో నవ్వింది మాలతి. ఏమో మాలతి, నీ పెళ్ళయ్యాక తెలుసుకున్నాను నిన్ను నేనే పెళ్లి చేసుకోవాల్సింది అని. మాలతికి విస్మయం కలిగింది. ముందే తెలిస్తే ఏం చేసేవాడివి? అవును, ముందే తెలిసినా ఏమీ చెయ్యలేకపోయేవాడిని. నా మనసులో కోరిక ఎవరూ గ్రహించలేదు. కనీసం నువ్వు కూడా నా మీద నిష్ఠూరం వేస్తున్నావు కదూ. ఏం ప్రయోజనం? నా కోసం నువ్వే బాధపడతావా?
మాలతికి ఏం మాట్లాడాలో తోచలేదు. నిన్ను సోదరిగా భావించుకోవాలని చాలా ప్రయత్నం చేశాను మాలతి, నా వశం కాలేదు. నా ఆత్మని నేను వంచుకోదలుచుకోలేకపోయాను. నీతో నేను మానసికంగా అన్ని అనుభూతులు పొందగలిగాను అంటే అతిశయోక్తి కాదు. నువ్వు పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు నేను పెళ్లి కొడుకునయ్యాను. నువ్వు తల్లినైనప్పుడల్లా నేను తండ్రినయ్యాను. నా హృదయంలోనే ఓ ఇల్లు కట్టుకొని నిన్ను ఇల్లాల్ని చేసుకున్నాను. నీ స్మృతులతో ఎన్నో భావాలు పొందుపరుచుకున్నాను. తనేం వింటుందో అర్థం కాలేదు మాలతికి. అంత అకస్మాత్తుగా నీకు పెళ్ళవుతుందని అనుకోలేదు మాలతి. నీ పెళ్లి వరకు నాకే అర్థం కాని నా మనసు నీకెలా తెలియజేయను? అంతవరకు నేనంటే నీకు ఇష్టమే అనుకున్నాను. రాజు ధోరణి మాలతికి కొంచెం చిరాకు కూడా కలిగించింది. కళ్ళెత్తి చూస్తూ అంది, నీకు రేవతి అంటే ఇష్టం లేదా బావా? మాట్లాడలేదు రాజు. నువ్వంటే రేవతికే కాదు బావా, రేవతి అంటే నీకు ఇష్టమేనని అత్త చాలాసార్లు చెప్పింది. నువ్వు వచ్చినప్పుడల్లా రేవతి ఇక్కడే ఉండేదట. నీకు కావలసిన సదుపాయాలన్నీ చేస్తూ ఉండేదట. నీ పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా నువ్వు నవ్వుతూ ఊరుకునేవాడివట. ఇందులో నిజం కానిదేముంది? అగాధాల్లోకి కుచించుకుపోతున్నట్టు నెట్టూడ్చాడు రాజు. నిజమే మాలతి, అది కూడా నిజమే. రేవతి అంటే నాకు ఇష్టం లేదని ఎప్పటికీ అనలేను. రేవతి చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది. నా సుఖం కోసం ఏమైనా చేయగలదని నాకు తెలుసు. రేవతి నా భార్య అవుతుందని, అది భగవంతుడి నిర్ణయమే అని నేను నమ్మాను. కానీ నేను చెప్పలేను మాలతి. నాకేమైందో నాకు తెలియదు. రేవతిని చేసుకోకూడదు అనుకున్నాను, చేసుకోను అన్నాను అంతే. నా మనసు మార్చుకోలేదు. జరిగింది అదే. అయోమయంగా చూసింది మాలతి. నీ మాట ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు బావా. పిచ్చివాడు అయ్యావేమో అని అనిపిస్తోంది. నిన్నంతా అభిమానించే నేను పిచ్చివాడిగా కనిపిస్తున్నానా మాలతి? కాకపోతే ఏమిటి? అడవిలోకి వెన్నెల కాస్తే బూడిదలో పన్నీరు పోస్తే ఏమిటి ప్రయోజనం? నువ్వు నన్ను అభిమానిస్తే అంతే. నా భర్త సమక్షంలో నేను భగవంతుడిని కూడా తలుచుకోను. రత్నాలు లాంటి 3 పిల్లలతో, అన్ని విధాల అనుకూలుడైన భర్తతో నేను నా ఇంట్లో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాను. ఇదంతా నేను గర్వంగా అతిశయంగా చెప్పుకోవడం లేదు. ఎన్నేళ్ళు నువ్వెంత అవివేకంగా గడిపావో అర్థం చేసుకున్నాను. నా కోసం నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించావంటే ఏం చెప్పను? రేవతిని శాశ్వతంగా దూరం చేసుకుని నువ్వు ఎంత దురదృష్టవంతుడు అయ్యావో నీకు తెలుసా బావా? నిన్ను దూరం చేసుకున్న దానికంటేనా? ఎంత అమాయకుడివి బావా. జాలిగా నవ్వింది మాలతి. నువ్వు కావాలని ఆరాటపడే రేవతి ఎక్కడా? నీ పేరైనా తలుచుకొని నేనెక్కడా? నేనంటే నీకంత ఇష్టమే అయితే నిన్ను పొందలేకపోయిన దురదృష్టం నాది కానీ నీది కాదు. నన్నే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే నా దృష్టిలో నీకు ప్రత్యేకత ఏమీ లేదు. సర్వసామాన్యమైన వ్యక్తివి. వేదోక్తంగా వివాహం చేసుకున్న భర్తవి. భర్తగా పొందగలిగే గౌరవ అభిమానాలు పొందగలవే కానీ మరే ఆధిక్యత లేదు నీకు. కానీ రేవతి, నువ్వు తన ఆరాధ్య దైవానివి. నువ్వు తన ప్రాణంలో ప్రాణానివి. నువ్వే తన ప్రియుడివి, సన్నిహితుడివి. నీకోసమే రేవతి పుట్టింది. నీకోసమే బ్రతుకుతుందని నమ్మింది. తన ఆశలన్నీ నీకోసం నిలుపుకుంది. కానీ బావా, నువ్వు కాదన్న రోజు రేవతి ఏమైందో, ఏమైపోతుందో ఆలోచించావా మాలతి? నిజం బావా, రేవతిని పోగొట్టుకున్న నువ్వు సర్వం పోగొట్టుకున్నావు. జీవన జ్యోతిని ఆర్పేసుకుని జీవితాన్ని అంధకారం చేసుకున్నావు. నిన్ను ఆరాధించే వాళ్ళెవరూ అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు అక్కర్లేని వాళ్ళ కోసం ఆరాటపడ్డావు. ఎందుకు బావా ఇంత వెర్రి పని చేసావు? ప్రేమించడం కన్నా ప్రేమించబడమే మహాభాగ్యం కదూ. వెర్రివాడిలాగే చూశాడు రాజు. మాలతి చాలాసేపు మౌనంగా నిల్చుంది. మాట్లాడకపోయినా మాలతి వేసిన ప్రశ్న ప్రతిధ్వనించింది. సన్నాయి వినిపిస్తూనే ఉంది. మాలతి ప్రశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఎందుకు బావా ఎంత వెర్రి పని చేశావు? ప్రేమించడం కన్నా ప్రేమించబడడం మహాభాగ్యం కదూ. తను వెర్రి పని చేశాడా? వెర్రివాడై రేవతిని దూరం చేసుకున్నాడా? తెలిసింది మొదలు. గడిచిన 10-15 ఏళ్ల జీవితంలో రేవతి నీడలాగా
తననెలా వెంటాడిందో తెలియంది కాదు. తన కోరిక విన్నంత మాత్రానే తీర్చాలని తాపత్రయపడేది రేవతి. తను తప్పు చేశాడని తెలిసినా చిన్నతనంలోనే క్షమించగలిగిన రేవతి, ఒక్క తన సుఖశాంతులే ధ్యేయంగా ఎంచుకున్న రేవతి. భగవాన్, ఆ రేవతి ఇంకెక్కడుంది? తనకు అసలు రేవతి చేసిన నేరం ఏంటి? తనకేం అన్యాయం చేసింది? ఎందుకు తను రేవతిని తిరస్కరించాడు? ఎందుకు? పెళ్ళుమంటూ వినిపిస్తున్న బ్యాండ్ మేళాల మధ్య సన్నాయి పాట అస్పష్టమైంది. తత్తరపడుతూ లేచాడు రాజారావు. గబగబా మెట్లు దిగి కిందకొచ్చాడు. తల్లి నిద్రపోవడం లేదు. చీకట్లో మంచం మీద కూర్చునే ఉంది. అమ్మా, భారంగా పిలిచాడు రాజు. అలాగే నుంచున్నాడు అమ్మ పలుకు కోసం. ఆవిడ వెక్కి వెక్కి ఏడవడం వినిపించింది. నెమ్మదిగా అడుగులు కదిల్చాడు. నువ్వు శాసించలేకపోయావా అమ్మా? మెట్లు దిగి వీధిలోకి నడిచాడు. నడక వేగం హెచ్చించాడు. పెళ్లి పందిరి దేదీప్యమానంగా కనిపిస్తోంది. పురోహితుల మంత్రోచ్చారణ విస్పష్టంగా వినిపిస్తోంది. అడుగు ముందుకు సాగలేదు. ఆగిపోయాడు రాజు. పందిట్లో పెళ్ళవుతోంది. రేవతి పెళ్ళవుతోంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్ చేయడం ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.